హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. తనకు చెప్పకుండా రాధ పెళ్లి చేసుకున్నందుకు పద్మ రాధను తిట్టి ఇంట్లో నుంచి గెంటేస్తుంది. రాధ, ఈ పెళ్లి వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎంతమంది బాధపడుతున్నారు, అన్నింటికీ కారణం ఇదే అనుకుంటూ తన తాళిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ బైక్ మీద వచ్చి రాధను చూస్తూ ఉంటాడు. రాధ, ఇది నాకొద్దు అంటూ తన తాళిని తీసేయబోతూ జైల్లో ఉన్న సేనయ్య గుర్తొచ్చి ఆగిపోతుంది. నాన్న కోసమైనా నేను దీన్ని భరిస్తాను అనుకుంటూ, నీకోసం ఈ కష్టమే కాదు నాన్న, ఏ కష్టమైనా భరిస్తాను అని అనుకుంటూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధ దగ్గరకు వచ్చి రాధను రమ్మని పిలుస్తాడు. రాధ, నేను రాను అంటుంది. విక్రమ్ కృష్ణ ఎందుకు అంటాడు. రాధ, ఎందుకంటే ఏం చెప్పాలి, చెప్పినా మీకేం అర్థమవుతుంది, మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకోవడం నీకు రాదు కదా, వాడుకోవడమే వచ్చు కదా అంటుంది. విక్రమ్ కృష్ణ, ఏం మాట్లాడుతున్నావు, మన అగ్రిమెంట్ సంగతి ఏంటి అంటాడు. రాధ, నేను చచ్చాక నా సమాధి మీద పెట్టు ఆ అగ్రిమెంటు అంటుంది. నీ అవసరాన్ని గట్టెక్కించుకున్నావు, మరి మా నాన్న సంగతి ఏంటి అంటుంది. విక్రమ్ కృష్ణ, కష్టం వచ్చిందని ఎవరో ఏదో అన్నారని కోపంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటాడు. రాధ, నిర్ణయాలు తీసుకోవడానికి ఏం మిగిలింది అంటుంది. లైఫ్ మొత్తం నీ కోసం, నీ అవసరాల కోసం తాకట్టు పెట్టాను కదా, దానికి నువ్వు పెట్టిన అందమైన పేరు అగ్రిమెంటు అంటుంది. విక్రమ్ కృష్ణ, ముందే అన్నీ మాట్లాడుకున్నాము, కష్టాలు బాధలు అన్నీ భరించాలి, అగ్రిమెంట్ పూర్తయ్యేదాకా ఓపిక పట్టాలి అంటాడు. రాధ, నా వల్ల కాదు అంటూ విక్రమ్ కృష్ణ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ చెప్తే వినదేంటి అనుకుంటూ కర్మ అనుకుంటాడు. ఎక్కడ దొరికిందిరా విక్రమ్ కృష్ణ నీకు అని అనుకుంటూ ఉంటాడు. ఇక దమయంతి ప్రియ దగ్గరకు వెళ్ళి భోంచేసావా అంటుంది. ప్రియ, కడుపు నిండిపోయింది మామ అంటుంది. పొద్దున్నే కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు బైక్ మీద షికారుకు వెళ్లారు. ఆ చూడ ముచ్చటైన జంటను చూసి తరించే అదృష్టం నాకే దక్కింది అంటుంది. విక్రమ్ కృష్ణ రాధను డార్లింగ్ బేబీ బంగారం అంటూ బైక్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్లడం చూస్తూ ఉంటే ఎంత సంతోషం వేసిందో తెలుసా అంటూ, అది వినేందుకు ఏదో అంటారు కదా, రాసిపెట్టి ఉండాలని, అది నాకు మిస్ అయింది అనుకుంటా అంటుంది. ఆ స్థానం నాది, అసలు బావే నావాడు, బేబీ తల్లి బంగారం లాంటి ఈ పిలుపులు నన్నే పిలవాల్సింది. ఆ టీ కొట్టు రాధ కబ్జా చేసింది, నువ్వేమో తమాషా చూస్తున్నావు, కంటి తుడుపు మాటలు చెప్పి నన్ను ఓదార్చుతున్నావు, ఇదంతా నీ వల్లే మామ్ అంటూ ఇరిటేట్ అవుతూ ఉంటుంది ప్రియా. దమయంతి ప్రియా అని పిలుస్తుంది. ప్రియా, కొత్తగా ప్రియా అంటున్నావేంటి, బేబీ అని పిలిస్తే ఆ బేబీని బావ బేబీ అని పిలవడం గుర్తొస్తుందనా అంటూ సూపర్ మామ్ అంటుంది. నువ్వు మౌనంగా ఉంటావు, కూల్ చేస్తావు అంటుంది. దమయంతి, ప్రియా, నువ్వు అరవడంలో అర్థం ఉంది, బాధపడ్డంలో భావ్యం ఉంది, నా మౌనంలో ఆలోచన దూరదృష్టి ఉంది, నేను ఏం చేసినా చివరికంటూ పర్ఫెక్షన్తోనే చేస్తాను. విక్రమ్ రాధల పెళ్లి వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియకుండా జరిగింది. వీళ్ళెప్పుడు ప్రేమలో పడ్డారో ఎవరికీ తెలియదు. ఈ ప్రేమ పెళ్లి వెనక దాగున్న మిస్టరీని నేను బయటకు లాగుతాను అంటుంది దమయంతి. ఇక రాధ తమ టీ కొట్టు దగ్గరకు వచ్చి క్లోజ్ చేస్తున్న టీ కొట్టును చూస్తూ బెంచ్ మీద కూర్చుని బాధపడుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ పోలీస్ స్టేషన్ దగ్గర నిల్చుని రాధను చూస్తూ ఉంటాడు. రామలింగం విక్రమ్ కృష్ణ దగ్గరకు వచ్చి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు, ఏమైందిరా అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ, వెతికి తీసుకొచ్చావు కదా, నెత్తి మీద ఒక గంప, ఏడిపించుకుని చంపుతుంది అంటూ అటు చూడు అని రాధను చూపెడతాడు. రామలింగం రాధను చూసి ఒంటరిగా కూర్చుని బాధపడుతుందేంట్రా, ఏమన్నావు తనని అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ, అనే ఛాన్స్ మేడం నాకెందుకు ఇస్తుందిరా, వార్ వన్ సైడ్ అంటాడు. అంతా తనే చేస్తుంది, అన్నీ తనే చేసి చివరికి ఏమీ తెలియనట్టు తనే బాధపడుతూ కూర్చుంటుంది. సూపర్ రా అంటాడు. రామలింగం, నీదంటే బండ మనసురా, పాపం తను అమాయకురాలు అంటాడు. విక్రమ్ కృష్ణ, ఇంకొకసారి అమాయకురాలు అన్నామంటే షూట్ చేసి పారేస్తాను అంటాడు. రామలింగం వద్దొద్దు అంటూ ఇంతకీ తనెందుకు బాధపడుతుంది అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ, లాయర్ గారు వచ్చారు, సేనయ్య ఈ కేసు నుంచి బయటపడడం కష్టమన్నారు, అందుకే పాపం ఫీల్ అయింది అంటాడు. రామలింగం, నిజంగానే ఆ కేసులో ఏమాత్రం ఆశ లేదురా అంటాడు. విక్రమ్ కృష్ణ, ఏదో ఒకటి చేయాలరా, నేను తనకు మాట ఇచ్చాను, తను ఈ పెళ్లి చేసుకుందే వాళ్ళ నాన్న కోసం కదా అంటాడు. రామలింగం, తన కోసం నువ్వే ఏదో ఒకటి చేయాలరా అంటాడు. విక్రమ్ కృష్ణ, అది నాకు తెలుసు, కానీ
ఏదో ఒకటి చేసి తన మూడ్ మార్చరా అంటాడు. రామలింగం ఆ పనేదో తమరే చేయలేకపోయారా అంటూ ఉంటే విక్రమ్ కృష్ణ నన్ను చూస్తేనే కస్సు బుస్సుమంటుందిరా, తనని కదిలించాలంటేనే భయమేస్తుంది అంటాడు. రామలింగం రే రాధకి నువ్వు భయపడుతున్నావా అంటూ రాధ నిన్ను భయపెడుతుందిరా, సూపర్రా అంటాడు. విక్రమ్ కృష్ణ ఎక్కువగా మాట్లాడుకు అంటాడు. రామలింగం ఒప్పుకోరా, రాధ నిన్ను చాలా మార్చేసింది అంటాడు. విక్రమ్ కృష్ణ రే ఒకరు మారిస్తే ఈ విక్రమ్ కృష్ణ మారడు అంటాడు. రామలింగం ఆ ఫ్లోర్ ఎంత బాగా ఊడ్చావు, అది మార్పు కాదా, అసలు రోజు అదే పని చేస్తున్నట్టు అంటూ నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది తెలుసా అంటాడు. విక్రమ్ కృష్ణ రామలింగంని కొట్టబోతూ వెళ్ళరామొద్దు, వెళ్ళి తన మూడ్ మార్చు, కనీసం మార్చడానికి ట్రై చెయ్యి అంటాడు. రామలింగం కానిస్టేబుల్స్ని తీసుకుని రాధ దగ్గరకు వెళ్తాడు. రామలింగం రాధతో నా ముద్దుల చెల్లి రాధమ్మ ఇక్కడ ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే మేం చూస్తూ తట్టుకోలేము అంటూ నవ్వమ్మా అంటాడు. రాధ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. రామలింగం విజిల్ వేయడంతో కానిస్టేబుల్స్ సీను సాంబయ్య చీరలు కట్టుకొచ్చి పాటకు డాన్స్ చేస్తూ రాధను నవ్విస్తారు. రాధ నవ్వుతూ ఉండడం చూసి విక్రమ్ కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతూ రాధ దగ్గరకు బైక్ తీసుకొస్తాడు. అందరూ రాధను బైక్ ఎక్కిస్తారు. సాంబయ్య విక్రమ్ కృష్ణతో హీరో గారు నెమ్మదిగా తీసుకెళ్ళండి, మా మేడం గారు చిన్నపిల్ల అంటాడు. అందరూ రాధకు బై చెప్తారు. ఇక రామలింగం షాపింగ్ బ్యాగ్స్ తీసుకుని విక్రమ్ కృష్ణ ఇంటికి వచ్చి రామచంద్రయ్యను వసుంధరను విష్ చేసి విక్రమ్ కృష్ణ రూమ్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. దమయంతి రామలింగంని ఆగమని చెప్పి ఆ బ్యాగ్స్ గురించి అడుగుతుంది. రామలింగం విక్రమ్ కృష్ణ రాధ కోసం బట్టలు పంపించాడు అంటాడు. వసుంధర వాడు డబ్బులిచ్చాడా, షాపింగ్ చేశాడా అని అడుగుతుంది. దమయంతి ఏదైనా పెద్ద తేడా ఏముంది అత్తయ్య గారు, ముందుగా రాధ సంక్రాంతికి వచ్చింది, ఈ ఇంటిని ఆస్తిని చూసి సంక్రాంతి రోజు సర్వీస్ చేసింది, విక్రమ్ కృష్ణకు వల వేసింది, మాయ చేసింది, పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లికి పెద్ద ఈ రామలింగం మన ఇంట్లో తింటూ ఆ రాధ పాట పాడే మోసపు చిలక అంటూ వసుంధరతో ఏంటి అత్తయ్య గారు ఏంటి ఇదంతా, పెళ్ళయ్యాక నా కూతురు ఏడుస్తూ ఉంటే మీరందరూ ఏమన్నారు, ఈ పెళ్ళిని ఒప్పుకోము, ఈ పెళ్ళి చెల్లదు అన్నారు కదా, మరి ఆ రాధ ఈ ఇంట్లోకి వచ్చింది, పూజ గదిలోకి వచ్చింది, రేపు మీ మనసుల్లో కూడా వచ్చి కూర్చుంటుంది, మిమ్మల్ని మాయ చేస్తుంది అంటుంది. రామలింగం మాట్లాడబోతూ ఉంటే దమయంతి నువ్వు మాట్లాడకు, ఇదంతా నీ చలవే కదా, ఇందులో నీ పాత్రే కీలకం కదా అంటుంది. ప్రియా ఈరోజు రాధ బట్టలు వచ్చాయి, రేపు రాధ తల్లొస్తుంది, ఎల్లుండి రాధ బంధువులు వస్తారు, అప్పుడు ఈ ఇంటి ముందు టీ కొట్టు పెడతారు, అప్పుడు ఇంటి పరువు ఏమవ్వాలి అంటుంది. నా పెళ్ళికి షాపింగ్ చేశారు, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించారు, నగలు కొన్నారు, కానీ ఆ రాధ నా బావని పెళ్లి చేసుకుంది, నా జీవితం లాక్కుంది, నా సంతోషం దొంగతనం చేసింది, ఇప్పుడు ఈ బట్టలు కొని ఇంటికి తెస్తే ఏంటి అర్థం, ఇక్కడే జీవితాంతం కాపురం చేయాలనే కదా అని అడుగుతూ ఉంటుంది ప్రియా. వసుంధర ఈ ఇంటి పరువు తీసిన రాధ వస్తువులేవి ఇంట్లోకి రావద్దు, తేవద్దు, తీసుకెళ్ళి బయట పడేయి అంటుంది. ప్రియా ఆ బట్టల బ్యాగులు తీసుకుని బయటకు వెళ్ళి బట్టలన్నీ కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ రాధ బైక్ మీద వస్తారు. విక్రమ్ కృష్ణ మండుతున్న చీరలు చూసి అందరినీ ఏమైందని అడుగుతాడు. అందరూ సైలెంట్గా ఉంటారు. విక్రమ్ కృష్ణ రామలింగంని చెప్పమని అడుగుతాడు. రామలింగం రాధ కోసం నువ్వు పంపించిన బట్టల్ని ప్రియ కాల్ చేసిందిరా అంటాడు. విక్రమ్ కృష్ణ రాధ దగ్గరికి వెళ్ళి ప్రియా ఎందుకు చేశావు ఈ పని అంటాడు. ప్రియా అందరినీ మోసం చేసిన పెళ్ళి ఇది, మన కుటుంబాన్ని ఆవిరి చేసిన పెళ్ళి, నా లైఫ్ని నాశనం చేసిన పెళ్ళి, అలాంటి పెళ్ళికి కారణమైన ఈ రాధ ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు, కానీ అడుగు పెట్టింది, తనకు సంబంధించినవేవి ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అంటుంది. విక్రమ్ కృష్ణ అయితే కాల్ చేస్తావా అంటాడు. ప్రియా అవును కాల్ చేస్తా అంటుంది. విక్రమ్ కృష్ణ మనిషి బట్టల్ని బతికుండగానే కాల్ చేస్తే ఏమంటారో తెలుసా, దాని అర్థం తెలుసా నీకు అని అడుగుతాడు. ప్రియా తెలీదు అంటూ తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను ఇలాగే చేస్తా అంటుంది. దమయంతి ఇప్పుడేం మంచి జరిగిందని ఇంకా మంచి చెడుల గురించి ఆలోచించడానికి అంటుంది. బంధాలను కాల్చి కుటుంబంలో చిచ్చు పెట్టడం మంచా, ఆ రాధ చేసింది పచ్చి మోసం కాదా అంటుంది. ప్రియా ఈ పెళ్లితో ఇంటికి దరిద్రం పట్టుకుంది, ఈ మంటతో ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది, ఇప్పుడు రాధ బట్టలు మాత్రమే కాల్ చేశాను, ముందు ముందు రాధని కూడా అంటూ ఉంటే విక్రమ్ కృష్ణ ప్రియను కొట్టబోతాడు. రాధ విక్రమ్ కృష్ణ చేయి పట్టుకుని ఆపి ప్రియకు అడ్డుగా నిల్చుంటుంది.
ఇక విక్రమ్ కృష్ణ రూమ్లోకి వెళ్ళి ఫ్లవర్ వాస్ని పగలగొడతాడు. రాధ షాక్ అవుతుంది. విక్రమ్ కృష్ణ అసలు ఏమనుకుంటున్నావంటూ రాధను కోప్పడతాడు. రాధ కూడా ఫ్లవర్ వాస్ని కిందికి విసిరేస్తుంది. విక్రమ్ కృష్ణ అరుస్తాడు. రాధ విక్రమ్ కృష్ణతో నువ్విలా ఆవేశపడితే ఈ పెళ్లి నాటకం 3 రోజుల్లోనే పుట్టుకోమంటుంది అని చెప్పి రాధ వెళ్ళబోతూ ఫ్లవర్ వాస్ ముక్క గుచ్చుకోవడంతో రాధ అరుస్తూ విక్రమ్ కృష్ణ మీద పడుతుంది. విక్రమ్ కృష్ణ కుర్చీ మీద పడతాడు. విక్రమ్ కృష్ణ ఒళ్ళో రాధ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధలను అలా చూసి ప్రియా అను షాక్ అవుతారు. రాధ తల పైకెత్తి విక్రమ్ కృష్ణను చూస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.